సై అంటే సై అంటూ ప్రచారాలను హోరెత్తిస్తున్న టీడీపీ వైసీపీ పార్టీలకు ధీటుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న భీమిలి కాంగ్రెస్ అభ్యర్థి హాసిని వర్మ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి వర్మ గారు. ఏంటి ఈ రోజుతో ఈ పార్టీ ప్రచారాలు కావచ్చు, ఇంకా అన్ని కార్యకలాపాలు రాత్రితో ముగిసే పరిస్థితి. మరి గత కొన్ని నెలలుగా ఏవైతే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా మీరు ఈ ప్రచారాలన్నీ మీరు నిర్వహించడం జరిగింది. మీకు పబ్లిక్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మాకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం కూడా కొంచెం షార్ట్ టర్మ్ అయినప్పటికీ భీమిలి అన్నది ఏపీలోనే కొంచెం పెద్ద నియోజకవర్గం. ఎటు చూసినా సుమారు 70 కిలోమీటర్ ప్లస్ ఉంది ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి. నియోజకవర్గం కూడా చాలా పెద్దది, చాలా పెద్ద విస్తీర్ణం ఉన్నది. అయినా మాకు టికెట్ వచ్చింది దాని నుంచి ఆహర్నిశలు పార్టీ కోసం ప్రతి గ్రామం, ప్రతి విలేజ్, ప్రతి మండలం, ప్రతి వార్డు డోర్ టు డోర్ కూడా టచ్ చేయడం జరిగింది. కేవలం ఏంటంటే ప్రజలకి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆ పూర్వ వైభవం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాగుందో ఆ వైభవం ఇవాళ శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రతి ఇంటికి మేము కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తీసుకెళ్ళాం. ఎందుకంటే 15 ఏళ్ళుగా భీమిలి చరిత్రలో కాంగ్రెస్ పార్టీని ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెసే అనే భ్రమలో జనాలు పెట్టి ఈ ప్రాంతీయ పార్టీని నేషనల్ పార్టీ, వాళ్ళ మా పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, అలాంటి కాంగ్రెస్ పార్టీని వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటన్న దీంట్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపన చేసేదాన్ని ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి భీమిలి నియోజకవర్గం కానీ స్టేట్లో కానీ సెంటర్లో కానీ రాహుల్ గాంధీ గారు పీఎం అవ్వాలనే జనాలు ఇవాళ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ టీడీపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జనాలు చూసి వాళ్ళు మాట ఇచ్చి తప్పిన వ్యక్తులు వాళ్ళు. అయితే రాజశేఖర రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే మాట ఇస్తే మాట కట్టుబడే వ్యక్తి. ఆ కమిట్మెంట్ ఆయన కొడుకులో లేదు, ఇవాళ అపోజిషన్ పార్టీ అన్న టీడీపీ చంద్రబాబు నాయుడులో లేదు. కేవలం ఆయన వారసత్వం పుచ్చుకున్న వైఎస్ శర్మిలారెడ్డి గారికి మాత్రమే రాజశేఖర రెడ్డి గారి కమిట్మెంట్ కానీ రాజశేఖర రెడ్డి గారు పాలన కానీ ఆయన ప్రజలకు చూపించే ఆదరణ కానీ ప్రజలకు సేవ చేయాలనే మమకారం కానీ ఆవిడకి ఉంది. అదే దిశలో మేడం అయితే మేము చూసాం. తెల్లవారు 4 గంటల వరకు కూడా ఆవిడ పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావాలి, రాహుల్ గాంధీని పీఎం చేయాలన్న కసితో ఆవిడ అంత వర్క్ చేశారు. ఆవిడని మేము ఎలక్షన్ ముందు ఆవిడని చూసాం. ఎంత నేను జాయిన్ అయ్యి వాళ్ళకి సుమారు 5-6 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఆవిడని చూసి నాకు అనిపించింది ఆవిడే అంత కష్టపడుతున్నప్పుడు మనం ఎందుకు కష్టపడకూడదు. ఆవిడ మనకి నమ్మి టికెట్ ఇచ్చారు వైఎస్ శర్మిలారెడ్డి గారు. ఖచ్చితంగా పూర్వం వైభవం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీస్ ఇవి, మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది అనేసి మేము ప్రతి వాళ్ళకి చెప్పడానికి అవకాశం కల్పించాం. అవన్నీ ప్రజలకి అర్థమయ్యాయి. ఇవాళ మేము ఏ విలేజ్కి వెళ్ళా వాళ్ళు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు చూసాం బాబు, ఈ 2 పార్టీల్ని ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చాం, ఒక 5 ఏళ్ళు టీడీపీకి ఇచ్చాం. కానీ ఆ 2 వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు అధికారం తీసుకోవడం తప్పితే కనీసం ప్రజల సమస్యలు కానీ ప్రజల నియోజకవర్గ అభివృద్ధి కానీ అలాగా వదిలేశారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళ స్వలాభం చూసుకుంటున్నారు కానీ ప్రజలకు సంక్షేమం చూసుకోవట్లేదు అన్న బాధ ప్రజల్లో ఉంది. ప్రతి వారు ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం, మేము మీ వెనకథలు మేము మీ ర్యాలీలోనో లేకపోతే మీ వెనకథలు వచ్చిన కార్యకర్తల్లో మేము రావాల్సిన లేదు, మా ఓటు హక్కును ఉపయోగించుకొని మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి ఓటేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ మేము భీమిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరేస్తాం, ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం. ప్రధానంగా మీరు చేసిన ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కువగా మీరు
వృద్ధుల్ని కావచ్చు, మహిళల్ని కావచ్చు, వాళ్ళని ఎక్కువ టచ్ చేసినట్టు కనిపిస్తుంది. సో, ఎక్కువ ఆ వృద్ధుల దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడేటప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ దగ్గర నుంచి అసలు రెస్పాన్స్ ఎలాగొస్తుంది? ఇవాళ మేము ఆనందపురం మండలం ఒక విలేజ్ వెళ్ళామండి. అక్కడ వెళ్తుంటే మా కారు ఆపి మేము ప్రచారంలో వెళ్తున్నాం. వెళ్తూ ఆ విలేజ్ దగ్గర మేము ఆకముందే వాళ్ళే ఆపి, బాబు మాది ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లులు బాబు ఇవి, ఇందిరమ్మ గారు టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ కాలనీ బాబు, ఇగో ఇందిరమ్మ బొమ్మలు ఉన్నాయి, ఆవిడ ఇచ్చిన మాకు ఇల్లు ఉంది, ఎంత ప్రశాంతంగా ఇల్లు కట్టుకుని ఉన్నామంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్ల. కానీ ఆ పార్టీ ఇచ్చిన ఇల్లు కూడా వైసీపీ వాళ్ళు మా ఇల్లు అని వాళ్ళు ఇందిరమ్మ బొమ్మలకి పెయింట్ వేసి స్టిక్కర్లు అంటించేసి ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీద్దామని ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళ జనాలకు అర్థమైంది, వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఓన్లీ జగన్ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ కాదని జనాలకు అర్థమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే వైసీపీ పార్టీ అనుకున్నాం, అదే మేము చేసిన తప్పు బాబు. ఆ తప్పు మళ్ళీ మేము తెలుసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఇవాళ ఈ పెన్షన్లు, ఈ బటన్ నొక్కుడు ఇవన్నీ కాదు, కానీ మాకు ఇందిరమ్మ రాజ్యం రావాలి, రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఖచ్చితంగా అది జరుగుతుందండి. ఎందుకంటే ప్రజలు కోరుకునేదే మన అధికారంలో వస్తుందండి. మన నాయకులు నేను ఈ పార్టీకి ఓటి, ఆ పార్టీకి ఓటి నాయకుడు చెప్తే అవదు. నిన్న మేము సందర్భంలో మసీదుకి వెళ్ళాం బ్లెస్సింగ్స్ కావాలని. వాళ్ళైతే బయటకు పిలిపించి, బాబు మీరు కాంగ్రెస్ అభ్యర్థి, మాకు మీరు లోకల్ వారు, మీకు తెలుసు మీరు, కానీ మీరు అసలు మాకు ప్రచారం చేయకండి, మా దగ్గరికి రాకండి, మేము బ్లెస్సింగ్ ఇస్తున్నాం, మా ఓటు 99% కాదు 100% కాంగ్రెస్కే మేము వేస్తాం. ఎందుకంటే సెంట్రల్లో కాంగ్రెస్ వస్తేనే ఇవాళ క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ అందరూ ప్రశాంతంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. ఇవాళ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్కి కానీ, టీడీపీకి కానీ, జనసేనకి కానీ ఓటేస్తే ఆ ఓటు బీజేపీకి పడుతుంది. బీజేపీకి పడడం వల్ల బీజేపీ ఒక మతతత్వ పార్టీ, ఆర్ఎస్ఎస్ పార్టీ, ఒక మతానికి అన్నదమ్ముల మధ్య తగులు పెట్టే పార్టీ. అటువంటి పార్టీ ఇవాళ ఈ ప్రైవేటు వ్యక్తులకి అదానీ అంబానీలకి ఇవాళ ఈ ఉన్న గవర్నమెంట్ సెక్టార్స్ ఏవంటే స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, గంగవరం పోర్ట్ అవనివ్వండి, బిఎస్ఎన్ఎల్ లాంటివి అవనివ్వండి, ఏవైనా గవర్నమెంట్ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం బీజేపీ మాత్రమే. మాయ మాటలు. ఇక్కడ స్టేట్లో మెగా డిఎస్సి అన్నారు, ఏ డిఎస్సి లేదు, దగా డిఎస్సి అయింది. అలాగే సెంట్రల్లోకి వచ్చి నీకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఇండియాలో కానీ మోడీ ప్రభుత్వం కానీ వస్తే ఇవాళ ప్రజలు ఇండియాని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక సెక్యులర్ లేదు, ఒక సెక్యూరిటీ లేదు. మన పిల్లలు ఎవరైనా అమెరికా వెళ్ళారు అనుకోండి, మళ్ళీ పేరెంట్స్ పిలిచినా ఇండియాకి రావాలని ఆలోచన లేదు. ఎందుకంటే ఇండియాలో మన పరిస్థితులు ఇలాగే ఉంటాయా లేదా అన్న భయం వాళ్ళలో ఉంది. ఆ భయం పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనా భయం జనాలకు పోద్ది. మళ్ళీ మన మేధావులు కానీ, భారత సంతకు చెందిన వ్యక్తి యూకే ప్రభుత్వానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యారంటే అంత గ్రేట్ పీపుల్ మన ఇండియా నుంచి వెళ్ళారు. సత్యం నాదెల్లా ఆయన మన ఇండియానే. అలాగా మన ఇండియా వ్యక్తులు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎందుకంటే ఇండియా రాకపోతున్నారంటే, ఇండియా వస్తే ఈ మోడీ ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులు కొందరికే పట్టం కడుతున్నారు. బిజినెస్ పీపుల్కి అయినా సరే ఓన్లీ అదానీ అంబానీ వాళ్ళకి మాత్రమే. కానీ ఇక్కడ రియల్గా టాలెంట్ ఉండి రియల్గా బిజినెస్ చేసే వ్యక్తులకి ఇక్కడ సపోర్ట్ లేదు. నిన్న మాకు శశి థరూర్ అని ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చారు. ఆయన ఇక్కడ వైజాగ్లో ప్రెస్ మీట్ పెడతారంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, నేషనల్ ప్రెస్ వాళ్ళు వచ్చారు. చాలా వైజాగ్లో బాగా మేధావులు కూడా వచ్చాయని నోవోటెల్లో కలడం జరిగింది. కేవలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒక మంచి నాయకులు, దేశాన్ని ఇప్పుడు నడిపించే నాయకత్వం, మంచి టాలెంటెడ్ పీపుల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సీనియర్స్. అలాంటి వ్యక్తులు ఉంటే కాంగ్రెస్ పార్టీ వల్ల ఇవాళ దేశ అభివృద్ధి ఉంది. కానీ ఏదో మోడీ మ్యాజిక్ చూపించినట్టు, గ్రాఫిక్స్ చూపించినట్టు చేస్తే ఇవాళ ఇండియాకి డెవలప్మెంట్ లేదు. చెప్పింది బాగానే ఉంది. ఎప్పుడైతే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయో అప్పటి నుంచి కాంగ్రెస్ని ప్రజలు మర్చిపోయిన పరిస్థితి. ఈరోజు మీరు పబ్లిక్లోకి వెళ్ళి కాంగ్రెస్ని ప్రచారం చేస్తుంటే ప్రజలకి ఇప్పటికీ చాలామందికి కాంగ్రెస్ అనే పేరు మర్చిపోయిన పరిస్థితి. మరి ఎలా మీరు ప్రజల్లోకి వెళ్ళి ఎలా మిమ్మల్ని నమ్మి మీకు ఎలా ఓటేస్తారు అనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ను మర్చిపోలేదండి ప్రజలు. కేవలం ఏం చేశారంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని
వాడుకొని నాయకులు ఇవాళ ఏదైతే ఉన్నారో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకోండి. ఒక స్టేట్కి అత్యున్నత పదవి ఏంటండి? సీఎం. ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇవాళ ఆయన వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యాడు. అంటే కాంగ్రెస్ పార్టీని ఈ నాయకులు మోసం చేశారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మోసం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ లైఫ్ ఇచ్చింది నాయకులకు. కానీ ఇవాళ అవంతి శ్రీనివాస్ అవనండి, గంటా శ్రీనివాసరావు అవనండి, వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా చేశారు, మినిస్టర్లుగా చేశారు. వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని వాడుకొని కాంగ్రెస్ పార్టీని మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిందే నాయకులు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలకే కావాల్సింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల్ని ప్రజల కోసం కష్టపడిన పార్టీ ఏదైనా ఉందంటే, నిలబడిన పార్టీ, ప్రజల తరపున ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. సరే, ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు ఈ తరంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం రావచ్చు అంటారా? ఖచ్చితంగా వస్తుందండి. చెప్పాను కదండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నాయకులు అందరూ కలిపి కాంగ్రెస్ పార్టీని వాడుకొని వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకి సేవ చేసే పార్టీ. అలాంటి పార్టీని వాళ్ళు వాడుకొని ఇవాళ కొత్త పార్టీ వచ్చింది, ప్రాంతీయ పార్టీ వచ్చేసి వెళ్ళిపోయారు. కానీ ఇవాళ శర్మిలారెడ్డి గారు వచ్చారు కాంగ్రెస్ పార్టీకి. ఆవిడ సరైన నాయకురాలు, ప్రశ్నించే ప్రజల తరపునే ఒకరితో తీసుకొని ప్రజలతో వాణి వినిపించే వ్యక్తి ఆవిడ. అలాంటి వ్యక్తి రావడం వల్ల ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. కానీ పూర్వ వైభవం వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ చట్టసభల్లో కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఇవాళ వెళ్తారు. భీమిలి నియోజకవర్గం అవునండి, కడప అవునండి, అనేక జిల్లాల నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మళ్ళీ చట్టసభల్లో అందరూ మేము మళ్ళీ ఉంటాం. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఉందండి. కేవలం పార్టీని వాడుకొని పార్టీని మోసం చేసే ఇలాంటి దొంగ వ్యక్తుల్ని ఎవరు ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంటే అవకాశం ఉన్నప్పుడు పార్టీని వాడుకోవడం, ప్రజల్లో వాడుకోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. గంటా శ్రీని కావనండి, అవంతి శ్రీని కావనండి, కిరణ్ కుమార్ రెడ్డి కావనండి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నమ్ముకొని ఉండే వ్యక్తులకే ఇవాళ పార్టీ మళ్ళీ మంచి అవకాశం ఇస్తుంది. ఇవాళ అదే వ్యక్తి రాజశేఖర రెడ్డి కూడా అలాగే కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ నుంచి భుజం మీద మోసి కాంగ్రెస్ పార్టీ వల్ల ఆయన సీఎం అయ్యి కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి. అదే వంశంలో పుట్టిన వ్యక్తి శర్మిలారెడ్డి గారు, ఆయన వారసురాలు ఆవిడ. అలాంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీకి రావడం మాకు అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. దాన్ని బట్టి ఇవాళ ప్రజలు కూడా ఆవిడని నమ్మారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి చూసినా ఒకటే, శర్మిలారెడ్డి గారిని చూసినా ఒకటే, ఇద్దరు ఒకే ఫ్యామిలీ వారసురాలు కాబట్టి రాజశేఖర రెడ్డి లాగా కమిట్మెంట్, నమ్మకం, ఆవిడ మీద నమ్మకం అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ప్రధాన పార్టీలు అవి వారి తాలూకా ప్రచారం కావచ్చు, వారి తాలూకా ర్యాలీలు కావచ్చు, వారు ఖర్చు పెట్టే విధానం కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే మీ దగ్గరికి వచ్చినట్లయితే మీరు అటువంటి ర్యాలీలు లేవు, అటువంటి విస్తృత స్థాయి ప్రచారం లేదు, అలాగే అలా ఖర్చు పెట్టే ఇది కూడా మీది కనిపించలేదు. సో ఆయన ఆశించిన మేరకు మీరు ఇవ్వలేనప్పుడు ఆయన ఓటు వేస్తాడంటారు మీకు? ఇవాళ చూడండి, మేము ఇప్పుడు అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ లాగా మేము ఓటుకి డబ్బు ఇచ్చుకునే పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కాదు. ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఇవాళ ఈ అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ డబ్బులు ఇచ్చి, ఓటుకి డబ్బులు ఇచ్చి, లేకపోతే మందు ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టొచ్చేమో. కానీ ప్రజలైతే ఇవాళ తెలివైన వాళ్ళు. ఒకప్పుడు అయితే ఈ మనకి ఇంత మీడియా లేదు, ఇంత కమ్యూనికేషన్ లేదు. ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. ఏ మనిషి అయితే మనకు అందుబాటులో ఉంటాడో, ఏ మనిషి అయితే మనకి డెవలప్మెంట్కి ఉపయోగపడతారో, ప్రజలు సేవ చేయడానికి ఏ మనిషి అయితే వచ్చాడో అని ఆలోచిస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటారు, వీళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటారు. ఖచ్చితంగా ప్రజలైతే ఓటు వేసేటప్పుడు మటుకు ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో, ఎవడైతే స్థానికుడో, ఎవడైతే సేవ చేయడానికి వచ్చాడో, నిజంగా హోల్హార్టెడ్గా ప్రజల కోసం పనిచేసే మనిషి వ్యక్తి ఎవరో వాళ్ళకే ఓటేసే పరిస్థితి ఇవాళ ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ చాలా తెలివైన వారు. ఇవాళ అందరూ చదువుకున్న వ్యక్తులు, వృద్ధులు కానివ్వండి, వాళ్ళకు కూడా ఇవాళ ఒక నాలెడ్జ్ ఉంది. వీళ్ళందరినీ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవన్నీ వలస పక్షులు. ఇవాళ ఉంటాయి, రేపు వెళ్ళిపోతారు, ఇంకో నియోజకవర్గానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇవాళ కంటెస్ట్ చేస్తున్న వైసీపీ అవనండి, టీడీపీ వ్యక్తులు ఇద్దరు కూడా
వేరే ప్రాంతంలో మళ్ళీ కంటెస్ట్ చేసి మళ్ళీ అక్కడ అయిపోయింది, ఇక్కడికి వచ్చారు. అవంతి శ్రీనివాసరావు ఇక్కడ చేశాడు, ఆయన అనకాపల్లి ఎంపీగా చేశాడు. ఇదే గంటా శ్రీనివాసరావు ఇక్కడ చేశాడు, వైజాగ్ నార్త్లో చేశాడు. ఆయన కూడా మళ్ళీ అక్కడ వేస్తే మళ్ళీ గెలవని ఇక్కడ మళ్ళీ వచ్చాడు. ఇక్కడ భీమిలి ప్రజలు అమాయకులు ఇలా ఎవరికైనా ఓటేసేస్తారు అనుకుంటారు. భీమిలి ప్రజలు ఈసారి నేను జనాల్లోకి వెళ్తున్నప్పుడు భీమిలి ప్రజలు ఇవాళ ఆదరణ ఏంటి తెలుసా? వీళ్ళిద్దరిని తమ్ముడు ఇలాగే అంటున్నారు, తమ్ముడు ఇవాళ వీళ్ళిద్దరిని నమ్మాం, చూసాం, కానీ నీకు అవకాశం ఇస్తాం, నువ్వు స్థానికుడివి, నిన్ను గెలిపించుకుంటాం. మేము జనాల్లోకి మీ పార్టీలోకి ర్యాలీలకో లేకపోతే వస్తే మేము రాము, కానీ మా ఓటుతో మేము గెలిపించి నీకు స్థానికంగా గెలిపిస్తామని ఖచ్చితంగా ఇవాళ భీమిలి ప్రజలందరూ చెప్పడం జరిగింది. అది గ్యారంటీ జరుగుతుంది. ఇవాళ ప్రజలకు కూడా ఒకటే, ఓటుకి డబ్బు ఇచ్చి డబ్బులకి లేకపోతే మందుకి బిర్యానీ ప్యాకెట్లకి ప్రలోభపడద్దు. దయించి మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, మీకు ఎవరైతే సేవ చేయడానికి వచ్చారో, మీకు ఎవరైతే సేవకుడు అనిపిస్తున్నారో, ప్రజాసేవ చేసుకోవడానికి మీకు ఎవరైతే అనుకుంటారో, ఇన్ఛార్జీలు పెట్టి ఈ పాలన నడిపించే వ్యక్తులు కాదు, డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు, వితౌట్ అపాయింట్మెంట్ కలవచ్చు. ఎవరి మధ్యవర్తుల్ని బతిమాలుకొని ఆ వ్యక్తిని కలవడానికి వెళ్ళాలని అనుకోకుండా డైరెక్ట్ కలిసే అవకాశం ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తులకే మీరు ఓటేయండి. ఎందుకు చెప్తున్నా, ఓటు హక్కుని మనం ఉపయోగించుకోవాలి. ఓటుని అమ్మడం అది అన్యాయం. ఓటు అనేది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కుని మనం ఉపయోగించుకొని మనం మంచి నాయకునికి, నేను మంచి నాయకుడు అనుకుంటే నాకు వేయండి, లేకపోతే నాకు కూడా వేయద్దు. ఎవరైతే మీకు మంచి నాయకుడు అనిపిస్తారో, మీకు అందుబాటులో ఎవరు ఉంటారో, మీ ప్రజలు మీ సమస్యల పట్ల అవగాహన ఎవరుందో ఆ వ్యక్తులకి మాత్రమే ఓటు వేయండి. నేను ఇవాళ మీకు కోరుకునేది ఒకటే, స్థానికుడు ఎవరైతే ఆ స్థానిక వ్యక్తికి అవకాశం కల్పించండి. నేను స్థానికుని కాబట్టి మీలో ఉంటా, మీ సమస్య నేను నా సమస్యగా భావించి మీ సమస్య పరిష్కారానికి నేను ముందుంటా. ఖచ్చితంగా నాకు ఒక అవకాశం కల్పించండి. వాళ్ళిద్దరికీ సరికోసారి అవకాశం ఇచ్చారు, వాళ్ళు చూశారు, నాకు ఒక అవకాశం కల్పించండి, మీ సేవ చేసుకుంటా. థ్యాంక్ యూ. ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో వాటిలాగా విస్తృత ప్రచారం మాత్రం చేయలేము, కానీ వారు ఖర్చు పెట్టేటట్టు మేము ఖర్చు పెట్టలేము. అలాగే ఓటర్లు కూడా ఈరోజు డబ్బులు తీసుకొని ఓట్లు వేసే పరిస్థితి అయితే లేదు. వారు ఎవరికి వేయాలో, ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరికి పట్టం కట్టాలో ప్రజలకు తెలుసని చెప్పి ఈరోజు వర్మ గారు మనతో చెప్పడం జరిగింది. అలాగే నియోజకవర్గ స్థాయిలో ప్రతి మండలం కానీ, ప్రతి గ్రామం కానీ, ప్రతి పల్లె కానీ, ప్రతి గడప కానీ మేము వదలకుండా ప్రచారం చేయడం జరిగింది. అలాగే వృద్ధులు, మహిళలు ప్రతి ఒక్కరితో మాట్లాడి ఈ పార్టీ విధి విధానాల గురించి చెప్పడం జరిగింది. అలాగే రాబోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈరోజు వర్మ మనతో చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ మనోజ్తో శ్రీనివాస్, సాక్ష్యం టీవీ.